नमस्कार दोस्तों, नमस्कार। Once again, good afternoon. Good afternoon. Okay, నా పేరు రవీందర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నాది వచ్చేసి. సో నేను ఈ బిజినెస్ లోకి ఎలా వచ్చానంటే ఇంతకుముందు అభిషేక్ సార్ చెప్పినట్టు సో ఒక పార్క్ లో ప్లాన్ వినడం జరిగింది. అంతకంటే ముందే నేను ఎంబీఏ చేస్తా ఉన్నాను. ఆ మూమెంట్ లో ఏం జరిగిందంటే ఉగాది సెలవులు వస్తాయా లేదా? ఉగాది సెలవులకి ఇంటికి వెళ్ళానమాట. మాది చిన్న పల్లెటూరు, అక్కడ క్రికెట్ ఆడుతున్నాం. అభిషేక్ సార్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, నీకు మంచి విషయం చెప్పాలి, నీకు మంచి విషయం చెప్పాలి. ఏందా మంచి విషయం అంటే, లేదు నువ్వు సిటీకి తొందరరా, లేదు పండుగ అయిపోయిన తర్వాత వస్తా అన్నాను. అయినా డైలీ కాల్ వస్తుంది, క్రికెట్ ఆడనివ్వట్లేదు, కాల్ చేస్తున్నాడు అనమాట. సో నాకు అర్థమైపోయింది ఇదేదో 1 by 1 జాయినింగ్ బిజినెస్ లాగా ఉంది కదా, అట్లాంటివి నేను వినదలుచుకోలేదన్నాను. సో రియల్ గా మన మైండ్ అట్లాగానే ఉంటుందా లేదా? నాకు ఫస్ట్ అట్లాగానే అనిపించిందండి. రాగానే అభిషేక్ సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఎంబీఏలో. బట్ బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు, ఒకసారి చూద్దామని వెళ్ళాను. కోటి దగ్గర ఏఎన్టీ హాస్పిటల్ పక్కన చిన్న పార్క్ ఉంటుందండి, అందులో నేను ప్లాన్ వినడం జరిగింది. నాకు ప్లాన్ చెప్పింది ఎవరో కాదు, మన డైరెక్ట్ టీమ్ లో జోషి లీడర్ అనమాట, కృష్ణయ్య సార్ ప్లాన్ చెప్పడం జరిగింది. సో అప్పుడు నా మైండ్ అనేది చాలా చిన్నదనమాట. మీన్స్ పల్లెటూరు నుంచి రావడం, ఎంబీఏ చదువుకోవడానికి హైదరాబాద్ రావడం, ప్లాన్ విన్నాను, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఏమి అర్థం కాలేదు. సో విన్న తర్వాత అభిషేక్ సార్ ఓకే జాయిన్ అవుదాం అన్నాడు అనమాట. సో మా బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు, బిజినెస్ చేస్తానా చేయనా నాకు తెలియదు ఆ టైంలో, బట్ ఎస్ మా బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు జాయిన్ అయ్యాను అనమాట. మా ఇంట్లో వాళ్ళకు చెప్పలేదు ఈ విషయం. తర్వాత ప్యాకేజ్ కొరియర్ లో మా ఇంటికి వెళ్ళింది అనమాట. మా డాడీ మమ్మీ చూడడం, డాడీకి అర్థమైపోయింది ఏదో పని చేస్తున్నాడని. ఎలా వచ్చింది అడిగాడు, చెప్పలేదు కొన్ని రోజులు. తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏదో బిజినెస్ చేస్తున్నాడని. మా డాడీ ఒకటే అడ్వైజ్ ఇచ్చాడు అనమాట, నువ్వు ఎంబీఏ చేస్తున్నావు, నాకు హైదరాబాద్ లో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందులో నేను జాబ్ ఇప్పిస్తాను, ఇట్లాంటి పిచ్చి బిజినెస్ చేయొద్దు అని చెప్పాడు. సో కొద్దిగా బాధ అనిపించింది. అయినా కూడా డాడీ చెప్పకుండా కొన్ని రోజులు బిజినెస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను సిల్వర్ అయ్యానమాట. 50 టీం అయిపోయింది. సో నాకు నాంపల్లిలో రికగ్నిషన్ జరిగింది అనమాట. సో ఆ రికగ్నిషన్ కి డాడీ తీసుకురావడం జరిగింది. దాంతో గ్రీన్ సిగ్నల్ దొరికేసింది అనమాట. బిజినెస్ పవర్ అనేది అర్థమైపోయింది. థ్యాంక్ యూ. సో రియల్ గా మన నికేష్ సార్ చెప్పినట్టు, సో నో ట్రైనింగ్ నో సక్సెస్ అన్నట్టు, నేను కూడా ఫస్ట్ నుంచి నేను బిజినెస్ ఎలా చేస్తానని తెలియదు, ఎలాగ డెవలప్ అవుతుందని తెలియదు. బట్ ట్రైనింగ్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఏది ఆబ్సెంట్ లేదు ఇప్పటి వరకు. సో ప్రతి మీటింగ్, ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవ్వడం. నాకు ఫస్ట్ టైం బిజినెస్ రియల్ గా చేయాలి మనస్ఫూర్తిగా ఎప్పుడు వచ్చిందంటే, వికాస్ సార్ కో ట్రైనింగ్ ఇచ్చారనమాట క్రిస్టల్ బంజారం, ఇక్కడ మన మాసం ట్యాంక్ దగ్గర. అక్కడ లాస్ట్ రోజు ఒక 15 మెంబర్స్ కి లంచ్ ఆఫర్ చేశారండి, లంచ్ చేయించారు. ఆ లంచ్ 1 hour చేశాం. అప్పుడు అనిపించింది అనమాట, రియల్ గా హై క్లాస్ పీపుల్ లంచ్ 1 hour చేస్తారా అని. అప్పటి వరకు థ్యాంక్ యూ అండి, అప్పటి వరకు స్పూన్ తో తినాలి, ఫోర్క్ తో తినాలి, ఎప్పుడు తెలియదు మనకు లైఫ్ లో. సో అలాంటిది తినడం జరిగింది. ఆ రోజు రియల్ గా అనిపించింది అనమాట. ఆ కో ట్రైనింగ్ టోటల్ అయిపోవడంతో ఆ కో ట్రైనింగ్ లో విషయాలు నా మైండ్ లో పడడం జరిగింది. సో అప్పుడే ఫుల్ టైం ఫిక్స్ అయ్యాం అనమాట, ఫుల్ టైం ఇదే బిజినెస్ చేయాలని నేను అభిషేక్ సార్. సో రియల్ గా నేను ఈరోజు స్థాయిలో ఉన్నాను, ఇమ్రాన్ అయ్యాను, 4800 టీమ్ లీడ్ చేస్తున్నానంటే మెయిన్ రీజన్ నా బ్యాక్ బోన్ అనమాట అభిషేక్ సార్. రొటీన్ క్లాస్ సార్ కోసం థ్యాంక్ యూ. అండ్ మెయిన్ గా నాకు కూడా మైండ్ కొన్నిసార్లు పని చేయకపోయేది అనమాట. మీన్స్ సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడంతో కొన్ని మా గురించి వాళ్ళు కొన్ని పనులు చెప్పేది అనమాట, ఈ విధంగా ట్రైనింగ్కి రావాలి, ఈ విధంగా మీటింగ్కి వెళ్ళాలి అంటే కొన్ని నేను వినకపోయేది అనమాట. సో మిస్టేక్ చేసేది. బట్ అయినా కూడా రియల్ గా నేను ఈరోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఎందుకు అంటే నేను బిజినెస్ ని వదులుకోపోయేవాళ్ళేమో, బట్ నన్ను పట్టుకున్నారనమాట. ఎవరు అంటే మిస్టర్ వీనస్ లీడర్ సోమశంకర్ సార్. ప్లీజ్ క్లాస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎన్నోసార్లు ఛాన్స్ దొరికింది, ఎన్నోసార్లు నేను ఇంకా అవడానికి ఛాన్స్ దొరికింది. సార్ చేయి నేను పట్టుకోలేకపోయాను, నా వల్ల కాలేదు. బట్ సార్ నన్ను వదలలేదండి. రియల్ గా నాకు ఈరోజు భగవంతుడితో సమానం. వన్స్ అగైన్ బిగ్ క్లాస్. థ్యాంక్ యూ.
సిల్వర్. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత కోడ్ ట్రైనింగ్ విన్నప్పుడే అనిపించింది నాకు ల్యాప్టాప్ కావాలని. రియల్ గా నాకు అప్పుడు ఫుల్ సైడ్ కూడా రాలేదు. కోడ్ ట్రైనింగ్ లో కూర్చున్నాను. కొందరు చూస్తుంటారు అనమాట, 20, 30, 50 టీం అయినా కూడా ల్యాప్టాప్ తీసుకోవడానికి భయపడుతుంటారు. నాకు ఇద్దరు టీం ఉన్నారనమాట, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు. పట్టుబట్టి ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇంట్లో దగ్గర నుంచి అబద్ధం చెప్పి మరి డబ్బులు తీసుకొని ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాప్టాప్ ఈ రోజు నన్ను ఎమ్రాజ్ దాకా తీసుకొచ్చింది అనుకో. థ్యాంక్ యూ. సో ఫర్దర్ గా బైక్ తీసుకున్నాను, బజాజ్ పల్సర్. తర్వాత పర్ల్ అయ్యాను, టోపాజ్ అయ్యాను. ఈరోజు 4800 దాకా టీం లీడ్ చేస్తూ ఎమ్రాజ్ గా ఈరోజు మీ ముందున్నానండి. సో ఎమ్రాజ్ ఒకటే కాదు, చిన్న పల్లెటూరు నుంచి వచ్చి విమానం కాదు కదా, ట్రైన్ లో ఏసీ ఉంటుందని కూడా మాకు తెలియదు. ట్రైన్ లో ఏసీ ఫస్ట్ ఏసీ ఉంటుందని నాకు తెలియదండి. బట్ ఈరోజు మా అప్లైన్ లీడర్ అభిషేక్ సార్ ఎవ్రీ టైం నన్ను ఫ్లైట్ లోనే తీసుకెళ్తాడండి. థ్యాంక్ యూ. సో ఫ్లైట్ ఒకటే కాదు, ఈరోజు ఇన్కమ్ పరంగా నేను రియల్ గా ఆలోచించేది, నా మైండ్ ఎలా ఉండేది ఎంబీఏలో అంటే, ఎంబీఏ అయిపోయిన తర్వాత 20-30,000 శాలరీ వస్తే లైఫ్ బాగుంటుంది అనుకునేది. బట్ రియల్ గా ఈరోజు నేను కళలో కూడా ఊహించలేదండి. పర్ మంత్, పర్ వీక్ చెప్తాను, పర్ వీక్ 60-70,000 తీసుకుంటున్నాను. పర్ మంత్ 3 lakhs. థ్యాంక్ యూ. పర్ మంత్ 3 lakhs తీసుకుంటున్నాను ఈ బిజినెస్ నుంచి. అది ఒకటే కాదు, అభిషేక్ సార్ ఈరోజు చూడండి, బయట ఎవరైనా ఒక మేనేజర్ ఉన్నాడంటే, తన ఎంప్లాయీ కారు కొన్నాడంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు, నా కింద పని చేస్తూ కారు కొన్నాడని. ఈ రోజు అభిషేక్ సార్ తను ఏదైతే కారు కొన్నాడో అదే కారు నాకు ఇప్పిస్తున్నాడండి. థ్యాంక్ యూ. సో సేమ్ కార్ తీసుకుంటున్నాం ఇద్దరం కూడా, బలేనో, మారుతి సుజుకి బలేనో. థ్యాంక్ యూ. సో తీసుకుంటున్నాం. అదే కాదు, ఈరోజు ఎమ్రాన్గా మీ ముందున్నాను. నా కమిట్మెంట్ సెప్టెంబర్ 14th నా బర్త్డే, ఆ రోజు రూపీగా మీ ముందుంటానండి. సో ఈరోజు ఇది ఒకటే కాదు, నా టీం. సో రియల్ గా ఫస్ట్ ఇద్దరిని జాయిన్ చేయడానికి చాలా కష్టం అనిపించింది. కృష్ణ గారు ఒక మాట చెప్పేదన్నమాట, మన ముందున్నాడు గురించి, రవీందర్ నిలబడి ఉండు, తట్టుకొని నిలబడి ఉండు, ఒక రోజు నీకు అర్థం కాదు వీడియోలు ఎక్కడి నుంచి వస్తాయో, వర్షం కురిసినట్టు వస్తుంది అనేది. రియల్ గా మాట రోజు నిజమైంది. థ్యాంక్ యూ. ఈ రోజు పర్ వీక్ 200 డీడీస్ నా టీం నుంచి వెళ్తాయండి. 200 డీడీస్. థ్యాంక్ యూ. నా మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే నా టీం అండి. నా టీం మీ అందరూ, ఎందుకంటే ఈ టీం ఒక్క ప్లేస్ లో పనిచేయట్లేదు. ప్రతి డిస్ట్రిక్ట్ లో, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, 3-4 స్టేట్స్ లో వర్క్ చేస్తుంది. రాబోయే టైంలో విత్-ఇన్ 1 or 2 years లో నా కమిట్మెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో నా టీం తయారు చేస్తానండి. దానికి రెడీనా? ఆ టీం నేను ఒక్కరిని కాదండి, మనమందరం కలిసి చేద్దాం. మీ ద్వారానే అవుతుంది. ఎస్ఆర్ నో? మనం టైగర్ టీమ్ లో ఉన్నాం, నంబర్ 1 ప్లేస్ లో. నంబర్ 1 ప్లేస్ ఆల్ ఓవర్ ఎప్పుడు కూడా ఉండాలి, ఫర్ ఎవర్ అన్నట్టు ఉంటుందా? ఎస్ఆర్ నో? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు రియల్ గా సో సిస్టమ్, మన దగ్గర ఉన్న సిస్టమ్ పర్ఫెక్ట్ అండి. సో ఎలాంటి సిస్టమ్ అంటే, రియల్ గా నేను ఒక ఆడియోలో వింటున్నాను అనమాట. రాబోయే కాలంలో ఈరోజు ఏదైతే ట్యూషన్ ఫీజ్, కాలేజ్ ఫీజు కడతామో, మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఒక మంచి వ్యక్తిగా తయారవడానికి ఫీజు కట్టాల్సి వస్తుంది రియల్ గా. ఎందుకంటే ఈ బిజినెస్ కంటే ముందు నేను ఎవరికి వాల్యూ ఇచ్చేది కాదు, ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉండేది, ఎవరు ఏం మాట చెప్పినా పట్టించుకోకపోయేది. బట్ రియల్ గా ఈ బిజినెస్ ద్వారా 4000 టీం అయింది, 4000 పైన టీం అయిందంటే ఈరోజు అన్ని కూల్ అండి. ఏ విషయం ఇలాగ పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ నుంచి డబ్బు, అచీవ్మెంట్, సన్మానం కాదు, నా లోపల ఉన్న కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ అన్ని ట్రైనింగ్స్ ద్వారా కావచ్చు, మీటింగ్స్ ద్వారా కావచ్చు పోయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మనిషిగా తయారయ్యగలిగాను. థ్యాంక్ యూ. అండి. సో ఎన్నో విషయాలు ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. మన మహాగురుజులు ఇద్దరు కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో రికార్డ్ హోల్డర్స్ అనమాట, వాళ్ళు మనకు టైం ఇవ్వడం చాలా గ్రేట్. వాళ్ళ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ మహాగురుజు. నా కమిట్మెంట్ ఏంటంటే, నవంబర్ గురూజీ డైమండ్ అవుతున్నారు.
డిసెంబర్ 12 నేను డైమండ్ అవుతానండి. థ్యాంక్ యూ. సో మీకు కూడా కావాలా? కావాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాల్సి వస్తుందండి. మా గురించి సోమశేఖర్ సార్ చెప్తుంటాడు. సో ఉగాది, రాఖీ పౌర్ణమి అన్ని రీజన్స్ వస్తుంటాయి లేదా? ఎస్, అవన్నీ పక్కన పెట్టాలి. ఇంటికి కొద్దిగా దూరంగా ఉండి వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చేయాలి అంటే ఫ్యామిలీని దూరంగా ఉండడం అంటే ఫ్యామిలీని దూరం చేసుకోవట్లేదు, ఫ్యామిలీ కోసమే వర్క్ చేస్తున్నాం. అవునా కదా? కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో నా కమిట్మెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో #1 టీమ్ గా అభిషేక్ సార్ అండ్ నా టీమ్ లో ఇద్దరు జోడీతో #1 టీమ్ గా తయారు చేస్తామంటే అది నా కమిట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.